మార్పులపై ఆచితూచి ముందడుగు. జాతి భవితకు పిఎస్యులు కీలకం. గడచిన సంవత్సరకాలంగా ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు ల గురించి అసలైన అంశాలపై కాకుండా అన్య విషయాలపై అనవసర చర్చ జరుగుతోంది. 51% కన్నా ఎక్కువ వాటాలు ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థలను పిఎస్యులుగా, 100% ప్రభుత్వ వాటాలుంటే పిఎస్ఈలుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు. వ్యాపారాలకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించడమే సర్కారు విధి అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యూహపరంగా కీలకమైన రంగాల్లో మాత్రమే ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పిఎస్ఈల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. భారత్లో 3 రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 1. పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలు. 2. రైల్వే, ఆకాశవాణి, దూరదర్శన్, ఆయుధోత్పత్తి కర్మాగారాలు, తంతి తపాలా వంటి మంత్రిత్వ శాఖాపరమైన సంస్థలు. 3. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల ప్రకారం ఏర్పాటైనవి. ప్రభుత్వ ఆస్తుల విక్రయం. బ్యాంకులను మినహాయించి మొత్తం కేంద్ర పిఎస్యుల సంఖ్య 348. వీటిలో 262 పిఎస్యులు 37 మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తున్నాయి. వాటిలో 58 స్టాక్ మార్కెట్లో నమోదైనవి. 178 పిఎస్ఈలు లాభాల్లో ఉంటే 84,817 కోట్ల రూపాయలు నష్టాలను ప్రకటించాయి. కొన్ని పిఎస్ఈలు వ్యాపారంలో సహజ ఎగుడు దిగుళ్ల వల్ల తాత్కాలికంగా నష్టాలు చవిచూస్తున్నాయి. అన్ని పిఎస్ఈలలో మొత్తం ప్రభుత్వ పెట్టుబడులు 26.33 లక్ష రూపాయలు కోట్లు, నికర లాభం 1.42 లక్ష రూపాయలు కోట్లు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 10 లక్ష రూపాయలు కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కేంద్ర పిఎస్ఈల నుంచి ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్లు తదితర రూపాల్లో కేంద్ర ఖజానాకు 2019 నుండి 2020లో దాదాపు 3.78 లక్ష రూపాయలు కోట్ల ఆదాయం లభించింది. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ద్రవీకరణ పథకం ఎన్ఎంపి కింద పిఎస్ఈ ఆస్తుల విక్రయం ద్వారా 2.5 లక్ష రూపాయలు కోట్లు సమీకరించాలని కేంద్రం ఆశిస్తోంది. 2025 కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పిఎస్ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో 3 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని సూచించింది. జీవిత బీమా సంస్థలో కొన్ని వాటాల అమ్మకంతో పాటు ఆకాశవాణి, బీపీసీఎల్ సంస్థల్లో మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది ఆగస్టు 23న జాతీయ ద్రవీకరణ పథకం ఎన్ఎంపి ప్రారంభించారు. 2022 నుండి 25 మధ్య 4 ఏళ్లలో ఎన్ఎంపి కింద 6 లక్షల కోట్ల రూపాయలు సమీకరిస్తామని, రాష్ట్రాలు ఇదే పంథాను అనుసరించాలని అన్నారు. దీని కింద పిఎస్యు ఆస్తులను విక్రయించడం లేదని, కేవలం హక్కులను మాత్రమే నగదీకరిస్తామని ప్రకటించారు. ఈ ఆస్తులపై యాజమాన్య హక్కులు ఎవరికీ ఇవ్వబోమని, 4 ఏళ్ల తర్వాత ఆ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి దఖలు పడతాయని వివరించారు. రైల్వే, విద్యుదుత్పాదన, సహజ వాయు పైపులైన్లు, టెలికమ్యూనికేషన్లు, రేవులు, గనులు, స్టేడియాలు, పట్టణ స్థిరాస్తుల వంటి రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను నగదీకరిస్తారు. లీజు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు, రాయితీలు, పెట్టుబడి ట్రస్టుల వంటి మార్గాల్లో ఏటా ప్రభుత్వానికి కొంత ఆదాయం లభిస్తుందని సర్కారు ఆశిస్తోంది. అయితే, ఆశ్రితులకు తక్కువ లీజుకే ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టబోతున్నారని, లీజు కాలం పూర్తయ్యాక ఆ ఆస్తుల విలువ, అరుగుదల, తరుగుదలతో క్షీణించిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు ఒక గనిలోని ఖనిజాన్ని పూర్తిగా తవ్వుకుని ప్రభుత్వానికి అప్పగిస్తే ఉపయోగం ఏముంటుంది? ఇలాంటి ఆస్తులను లీజుకిచ్చే బదులు పూర్తిగా విక్రయించడం ఉత్తమం. కిన్ కర్తవ్యం. దేశాభివృద్ధికి ప్రభుత్వ రంగం అవసరం లేదని, అంతా మార్కెట్టే చూసుకుంటుందనే వాదానికి 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి గోరీకట్టాయి. ఒక్క కమ్యూనిస్ట్ చైనాలోనే కాదు, పెట్టుబడిదారీ అమెరికాలో. ఆ మాటకొస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ లోనూ ప్రభుత్వ రంగ ప్రాధాన్యాన్ని ఎవరూ తోసిపుచ్చడం లేదు. రానున్న 30 నుండి 50 ఏళ్లలో అంతరిక్షం, ఆరోగ్యం, కొత్త తరహా ఔషధాలు, టెలికాం వంటి సాంకేతిక రంగాలు విప్లవాత్మక అభివృద్ధిని అందుకోనున్నాయి. ఈ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిపై భారీ పెట్టుబడులకు ప్రభుత్వమే పూనుకోవాలి.
6G సాంకేతికతలో తక్షణం $20 కోట్ల విత్త మూలధనంగా పెట్టుబడి పెడతానని, దీన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోతానని నెల క్రితం దక్షిణ కొరియా ప్రకటించింది. ప్రభుత్వ రంగం పనికిమాలినదనే భావన తప్పనడానికి ఇదే నిదర్శనం. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCL) మరో విశిష్ట ఉదాహరణ. నేడు దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకోవడానికి ఈ సంస్థే మూల కారణం. ప్రభుత్వ రంగ వాటాలను విక్రయించడమంటే మనుగడ కోసం కుటుంబ ఆస్తులను తెగనమ్ముకోవడమే. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అమ్మగా వచ్చే సొమ్మును ఓట్ల కోసం నగదు బదిలీ పథకాలపై ఖర్చు చేసేస్తే చివరకు చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీని బదులు ఆ నగదును ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో భద్రపరచడం ఉత్తమం. ఆ నిధులను భావి తరాల వికాసానికి తోడ్పడే మౌలిక వసతుల నిర్మాణంపైన, మేధా హక్కుల సృష్టి మీద వెచ్చించాలి. అమెరికా ఇలాంటి కార్యక్రమాల కోసం జాతీయ సైన్స్ ఫౌండేషన్ కు నిధులు కేటాయిస్తోంది. చమురు ఎగుమతుల ద్వారా లభిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని నార్వే తన సార్వభౌమ నిధిలో భద్రపరచి, భావి తరాల అభివృద్ధికి వెచ్చిస్తోంది. చైనా, ఇజ్రాయెల్, సింగపూర్ ప్రభుత్వాలు తమ పంథాలో ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. భారత్ వాటిని ఆదర్శంగా తీసుకొని పురోగమిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిన పడగలదు. సర్కారీ చొరవ. బ్రిటిష్ వలస పాలనలో నాశనమైన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి పారిశ్రామికీకరణ అవసరమని స్వతంత్ర భారతం గుర్తించింది. స్వావలంబన, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధనకు మన ప్రభుత్వాలు నడుం బిగించాయి. బ్రిటిష్ దోపిడీ వల్ల భారత్ తీవ్ర పెట్టుబడుల కొరతను ఎదుర్కొంది. ప్రైవేటు రంగం ధైర్యంగా పెట్టుబడులు పెట్టే వాతావరణమూ లేదు. అందువల్ల పరిశ్రమల స్థాపనకు తానే చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. బెల్, సెయిల్ తదితర సంస్థలను నెలకొల్పింది. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధికి ఊపునిచ్చింది. విద్య, వైద్యంతో పాటు విద్యుత్, రైల్వే, రహదారులు, ఉక్కు, రేవులు, గనులు, పెట్రోలియం తదితర ఉత్పాదన రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి ఉత్పత్తులకు తానే మార్కెట్ సృష్టించింది. తర్వాతి కాలంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. బెల్, ఈసీఎల్, ఐడిపిఎల్ వంటివి అనేక అనుబంధ సంస్థలకు జన్మనిచ్చే మాతృ సంస్థలుగా నిలిచాయి. ప్రశ్నిస్తే ప్రాణాలు తోడేస్తారా? మా అబ్బాయికి ₹10 ఇచ్చి కిరాణా కొట్టుకు పంపితేనే తిరిగి వచ్చాక లెక్క అడుగుతా. అటువంటిది వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టే ప్రభుత్వాన్ని మనమెందుకు లెక్కలు అడగకూడదు? సమాచార హక్కు కోసం 2.5 దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా ఎగసిన చైతన్యోద్యమానికి ప్రేరణగా నిలిచిన ఒక దిగువ మధ్యతరగతి రాజస్థానీ గృహిణి ప్రశ్న అది. హమారా పైసా, హమారా హిసాబ్, డబ్బు మాది, లెక్కలు మాకు తెలియాలి అంటూ ఆనాడు జాగృత జనవాహిని కదంతొక్కింది. తత్ఫలితంగానే 2005 అక్టోబరు 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాలను ప్రోదిచేయడమే లక్ష్యంగా పురుడు పోసుకున్న ఈ చట్టమంటే అధిక శాతం అధికారులకు ఆది నుంచి కడుపు మంటే. పత్రాల్లోని సమాచారం ప్రజల ముందుకొస్తే తమ అవినీతి పీఠాలు కదిలిపోతాయన్న భయం కొందరిదైతే, సామాన్యుల ప్రశ్నలకు తాము సమాధానమిచ్చేది ఏమిటన్న అహంభావం మరికొందరిది. రహస్యాలకు రాజపోషకులైన వారందరూ కలిసి హా చట్టాన్ని చాపచుట్టేయడానికి ఆనాటి నుంచే పన్నాగాలు ప్రారంభించారు. వెర్రిమొర్రి కారణాలతో దరఖాస్తులను తిరగ్గొట్టే పెడపోకడలకు లాకులెత్తారు. అవినీతిని తమ జన్మహక్కుగా భావించే నాయకులకు, ప్రజాధనాన్ని సుష్ఠుగా భోంచేసే అక్రమార్కులకు హా చట్టం కంటగింపు అయ్యాక ప్రశ్నించే గొంతులను కర్కశంగా నులిమేసే దారుణకృత్యాలు ఆరంభమయ్యాయి. కీలక అంశాలపై సమాచార దరఖాస్తులను సంధించే ఉద్యమకారులపై ఇప్పుడు రాష్ట్రాలకు అతీతంగా భౌతిక దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజావేగుల రక్తాన్ని కళ్లజూస్తున్న పేరుగొప్ప ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనాదర్శాలన్నీ నేతిబీరకు నకళ్లుగా వర్ధిల్లుతున్నాయి. ప్రశ్నిస్తే ప్రాణాలు తోడేస్తారా? ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు గుటకాయ స్వాహా చేసే కబ్జారాయుళ్లకు భారతదేశంలో లోటులేదు. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో సైతం కొందరు పెద్దలు సర్కారీ స్థలాలను గుప్పిట పట్టారు. ఆ గద్దల గుట్టుమట్లు బయట పెట్టడానికి హా దఖాస్తులు చేసిన పాపానికి బిపిన్ అగర్వాల్ అనే ప్రజావేగును 10 రోజుల క్రితం పట్టపగలే ప్రభుత్వ కార్యాలయం ముందే కాల్చి చంపారు.
అగర్వాల్ ఇంటిపై నిరుడే దాడికి తెగబడిన దుండగులు అతడి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. రక్షణ కోసం బాధితుడు రక్షకభటులను ఆశ్రయించినా మొర ఆలకించిన వారెవరూ లేరు. పోలీసులు పట్టించుకొని ఉంటే ఇవాళ మా అబ్బాయి బతికి ఉండేవాడు అంటూ కన్నీరుమున్నీరవుతున్న బిపిన్ తండ్రిని ఎవరు సముదాయించగలరు? అక్రమ ఇసుక తవ్వకాలపై పోరాడిన పంకజ్ కుమార్ సింగ్, ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిని వెలుగులోకి తెచ్చిన వాల్మీకి యాదవ్ ఇలా బిహార్లో గడచిన 10 ఏళ్లలో 20 మంది దారుణ హత్యలకు గురయ్యారు. చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 500 మంది ఉద్యమకారులపై దాడులు చోటు చేసుకున్నాయి. వారిలో 95 మంది హతులయ్యారని, వేధింపులకు తాళలేక మరో 7గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్ గణాంకాలు సాక్ష్యమిస్తున్నాయి. నిలదీసేవారి నిండు ప్రాణాలను బలిగొన్న వారికి నెలవులుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ దుష్కీర్తిని మూటగట్టుకొన్నాయి. 7 హత్యలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ రక్తచరిత్రలో తమ వంతు పాపాలను పంచుకొంటున్నాయి. ఉద్యమకారులకు రక్షణ కల్పించాలని గుజరాత్ సర్కారును జాతీయ మానవ హక్కుల సంఘం ఏనాడో ఆదేశించినా అక్కడ అకృత్యాలు ఆగలేదు. అవినీతి, అక్రమాలపై ఉప్పందించేవారి భద్రత కోసం ఉద్దేశించిన ప్రజావేగుల రక్షణ చట్టం పూర్తిగా పట్టాలకు ఎక్కనేలేదు. ప్రత్యేక శాసనంతో నిమిత్తం లేకుండా అందరికీ తగిన రక్షణ కల్పించే పటుతర నిబంధనలు ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయని 2 ఏళ్ల క్రితం పార్లమెంటులో కేంద్రం సెలవిచ్చింది. క్షేత్రస్థాయిలో అవేవీ ప్రజావేగుల ప్రాణాలకు రక్షరేకులు కాకపోవడమే జాతి దౌర్భాగ్యం. అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడం మంచి సంస్కృతి కాదు. దీనివల్ల అనవసర సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తే అలవాటు ప్రజల్లో ప్రబలిపోతోంది అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిరణ్ రిజిజు లోగడ ప్రవచించారు. ప్రశ్నకు స్థానం లేని వ్యవస్థ నియంతృత్వం అవుతుందే గాని ప్రజాస్వామ్యం కాజాలదు. ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొన్న పౌరులు దేశవ్యాప్తంగా ఏడాదికి 40 నుంచి 60 లక్షల వరకు దరఖాస్తులు పెడుతున్నారు. వారిలో 45% తక్కువ మందికే తాము కోరిన పూర్తి సమాచారం అందుతున్నట్లు అంచనా. అసలు ఎవరూ అడగకుండానే సెక్షన్ -4 కింద సింహభాగం సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉన్నా, ఆ నిబంధన చాలా చోట్ల నీటి మీద రాతగా మిగిలిపోతోంది. చట్టాన్ని తుంగలో తొక్కే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన సమాచార కమిషన్లు తూతూమంత్రం విచారణలతో సరిపెడుతున్నాయి. దానికి తోడు పోను ఇంతలంతలవుతున్న పెండింగ్ కేసుల భారంతో అవి ఆపసోపాలు పడుతున్నాయి. నిరుడు అక్టోబరు నాటికి దేశవ్యాప్తంగా 20 సమాచార కమిషన్లలో 2.21 లక్షలకు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. తమకు విధేయులైన విశ్రాంత అధికారులు, అంతేవాసులను సమాచార కమిషనర్లుగా కొలువు తీరుస్తూ ప్రభుత్వాధినేతలు సహా చట్ట స్ఫూర్తిని నీరుగార్చేస్తున్నారు. అటువంటి నియామకాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తుండటంతో కొన్నేళ్లుగా కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయడమే తగ్గించేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 50% సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ, ఆయా కమిషన్లలో పెండింగ్ లో ఉన్న కేసులు, నియామకాల వివరాలను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కమిషనర్ల నియామకాల్లో అలవిమాలిన జాప్యంపై న్యాయపాలిక 2 ఏళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేసినా పాలకుల పెడపోకడల్లో వీసమెత్తు మార్పు రాకపోవడమే విషాదకరం. తన చేతల గురించి ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ విధి. వ్యవస్థలో పారదర్శకత పెరిగే కొద్దీ ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది అని ప్రధాని లోగడ అభిప్రాయపడ్డారు. తద్భిన్నంగా చీకట్లో పాలనకు పెద్దపీట వేస్తూ, నిర్లజ్జగా నిష్పూచీగా అక్రమాలకు అంటుకడుతున్న అధికార యంత్రాంగం, నేతాగణాల జుగుల్బందీ, జనస్వామ్య పునాదులనే కదలబారుస్తోంది. డ్రాగన్ కలల ప్రాజెక్టుకు చిక్కులు, ఆర్థిక సమస్యలు, ఉగ్ర ముప్పు. ఎంతో ఆర్భాటంగా మొదలైన చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవ, సిపెక్ ప్రాజెక్టుకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. టెర్రరిస్టుల వల్ల భద్రతాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. సిపెక్ కింద విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్న చైనా కంపెనీలకు పాక్ ప్రభుత్వం $140 కోట్ల $10,380 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో చైనా కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి.
పాక్ ప్రభుత్వ శాఖల నుంచి చైనా కంపెనీలకు తక్షణం ఎంతో కొంత సొమ్ము ముట్టేలా చూడటానికి సిపెక్ వ్యవహారాలపై ప్రధానమంత్రి ప్రత్యేక సలహాదారు అయిన ఖాలిద్ మన్సూర్ ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల రుణ పునర్వ్యవస్థీకరణకు చైనా ప్రభుత్వంతో పాకిస్తాన్ సంప్రదింపులు జరుపుతోంది. పాక్ లో సిపెక్ తో పాటు ఇతర ప్రాజెక్టులను చైనా కంపెనీలు నిర్మిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల సంఖ్య 135 వరకు ఉంటుంది. సిపెక్ కిందనే కాకుండా స్వతంత్రంగానూ చైనా కంపెనీలు విద్యుత్కేంద్రాలను నిర్మిస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి దాసు జలవిద్యుత్ కేంద్రం. పాక్ సైన్యం పహరాలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులోని చైనా సిబ్బందిపై 2 నెలల క్రితం టెర్రరిస్టు దాడి జరిగింది. మొమ్యాన్ డ్యాం పనులు చేస్తున్న చైనా కంపెనీల సిబ్బందిపైన టెర్రరిస్టులు దాడి చేశారు. పాకిస్తాన్లో చైనీయులు ఆర్థికంగా, వ్యక్తిగత భద్రతపరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. చైనా కంపెనీల నిర్మాణ పనులు నాసిరకంగా ఉండటంతో ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు చైనా కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఎవ్రీవే ట్రాఫిక్ అండ్ లైటింగ్ టెక్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ $10 కోట్ల ప్రాజెక్టు కింద ప్రత్యేక రవాణా నిర్వహణ వ్యవస్థను రూపొందించి, రవాణా భద్రతను పెంపొందించాలి. ఆ కంపెనీ పనుల్లో నాణ్యత లేదంటూ ఘనా ప్రభుత్వం కాంట్రాక్టును రద్దు చేసింది. కాంగో దేశం సైతం చైనా కంపెనీలకు గనుల ప్రాజెక్టులను ఇవ్వడాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. డ్రాగన్ తమ ఖనిజ వనరులను దోపిడీ చేయడానికే వచ్చిందని భావిస్తోంది. తమ దేశ ప్రజలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతుంటే, ఇక్కడికి వచ్చిన చైనా కంపెనీలు డబ్బు పోగేసుకుంటున్నాయని సాక్షాత్తు కాంగో దేశాధ్యక్షుడు ఫిలిక్స్ షిసెకేడి వ్యాఖ్యానించారు. కాంగో నుంచి చైనా ఖనిజ వనరులను తవ్వితీసుకుని, దానికి బదులుగా రోడ్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులను నిర్మించేలా గతంలో ఒప్పందం కుదిరింది. దానివల్ల తమకు లబ్ధి చేకూరడం లేదు కాబట్టి దాన్ని సమీక్షించాలని అధ్యక్షుడు నిశ్చయించారు. ప్రపంచంలో అత్యధిక కోబాల్ట్ నిక్షేపాలు, ఆఫ్రికాలో అత్యధిక రాగి నిల్వలు ఉన్నది కాంగోలోనే. ఇక్కడి ఖనిజ నిక్షేపాలను తవ్వితీసుకోవడానికి అనుమతించినందుకు బదులుగా కాంగోలో రోడ్లు, ఆస్పత్రులు నిర్మాణానికి 2007లో సైనో-హైడ్రో, చైనా రైల్వే సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేడు కాంగో గనుల్లో 70% పెట్టుబడులు చైనా పెట్టినవే. చైనా కంపెనీలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయంటూ కాంగోలో దక్షిణ కివూ రాష్ట్రం గత నెలలో 6 కంపెనీలను తక్షణమే పనులు నిలిపేయాలని ఆదేశించింది. కెన్యా, చైనాల మధ్య కుదిరిన $320 కోట్ల రైల్వే ప్రాజెక్టు ఒప్పందం తమ దేశ చట్టాలకు అనుగుణంగా లేదంటూ నిరుడు జూలైలో కెన్యాలోని ఒక రాష్ట్ర హైకోర్టు దాన్ని రద్దు చేసింది. అనేక ఆఫ్రికా దేశాల్లో కాంట్రాక్టులు పొందడానికి చైనా కంపెనీలు స్థానిక అధికారులకు లంచాలు ఇస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 65% చైనా రుణాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోకి ప్రవహిస్తున్నాయి. కోవిడ్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన పేద ఆఫ్రికా దేశాలు చైనా రుణాలకు వడ్డీ చెల్లించలేకపోతున్నాయి. అందుకే డ్రాగన్ తో ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ (BRI) పథకంలో అంతర్భాగాలు. తన కలల ప్రాజెక్టు అయిన BRIకి తగులుతున్న ఎదురుదెబ్బలు చైనాను కలవరపరుస్తున్నాయి. సెట్ల కింద చదువులు. రామాయణం సుందరకాండలో సీతమ్మను గురించి చెబుతూ, పాడ్యమినాడు చదివేవాడి అధ్యయనంలా ఆమె చిక్కి శల్యమైంది అంటారు వాల్మీకి మహర్షి. సంస్కృత విద్యాభ్యాసానికి అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి తిథులు సెలవులు. వాటిని అనధ్యాయ దినాలంటారు. ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా. ఆ రోజుల్లో చదివినా ఒంటపట్టదని శాస్త్రం. అది గురుకుల సంప్రదాయం. భారతీయ విద్యావిధానంలో గురుకుల విద్యావ్యవస్థ స్థానం మహోన్నతం. జగద్గురువు శ్రీకృష్ణుడే. త్రిలోక హితార్థము గురుశిష్య న్యాయలీల. సాందీపని మహర్షి చెంత నెరవాదులైన కతమున 64 విద్యలు 64 దినంబు లలో నేర్చాడని భాగవతం వర్ణించింది. వేదంబు వాదంబు వీణాది వాద్యములు ఆలేఖ్య కర్మంబులు ఆగమములు అంటూ దశకుమార చరిత్రలో కేతన వాటిని వివరించాడు. చదివెను ఋగ్యజు అస్సామాది వేదంబులు, అధికరించెను తద్రహస్య జాతము అంటూ తారాశశాంక విజయంలో శేషం వెంకటపతి 64 విద్యల గురించి చెప్పాడు. అన్వీక్షకి త్రయీ వార్తదండ, నీతి అనే వాటిని కౌటిల్యుడు చతుర్విద్యలుగా పేర్కొన్నాడు. త్రయీ అంటే 3 వేదాలు.
వార్త అంటే వ్యవసాయం పశుపోషణ వంటి జీవనోపాధికి సహకరించే విద్య. రాజనీతి, శిక్షాస్మృతి, దండనీతిలోకి వస్తాయి. అన్వీక్షకి, తర్క విద్య తో వేదాన్ని అర్థం చేసుకొని, వేద ప్రామాణ్యంతో తక్కిన విద్యలను అభ్యసించే విధంగా గురుకులాలు తగిన విధి విధానాలను రూపొందించేవి. సర్వసమగ్రమైన గురుకుల విద్యావ్యవస్థలో శిక్షణ పూర్తయ్యేసరికి విద్యార్థులు సంపూర్ణ విద్యావంతులుగా రాణించేవారు. కాబట్టే ఆ రోజుల్లో గురుకులాలకు ప్రభువులు, ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. ఇవన్నీ దాదాపుగా చెట్ల కింద చదువులనే విషయం ముఖ్యంగా గమనించదగినది. దుంపల బడి అనేది తెలుగునాట వినిపించే అందమైన పదబంధం. ప్రస్తుతం దేశదేశాల్లో ఖ్యాతి వహించిన ప్రతిభావంతులకు బాల్యంలో దుంపల బడే, అమ్మ ఒడి, చదువుల గుడి. ఆ రోజుల్లో అయ్యవార్లు చాలామంది చండశాసనులై ఉండేవారు. హంసవింశతిలో నారాయణామాత్యుడు చెప్పినట్లు, పిల్లలు అలుకచే నుండ, బుగ్గలు నులిమి తిట్టి, తొడలు వడిపెట్టి, కోదండము, గోడకుర్చి, అడరగట్టి, మరీ చదువులు చెప్పేవారు. ప్రాథమిక పాఠశాలల్లో దెబ్బలు తినడం బాల్యంలో మామూలే. అంతేకాదు, పెద్దయ్యాక చెప్పుకోవడానికి అదెంతో గర్వకారణం. కళా పూర్ణోదయంలో పింగళి సూరన చెప్పిన, నిజ శిక్షలో బుద్ధి నిలక విస్వరములు పలికిన, బుగ్గలు నులిమి నులిమి, మరీ పాఠాలు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించే పెద్దలు కోకొల్లలు. అలా దెబ్బలు తినడం వల్లనే బాగుపడ్డామని బహిరంగంగా చెబుతూ, అప్పుడు కొట్టిన అయ్యవార్లను వెతికి పట్టుకొని సన్మానించేవారు ఎందరో ఉన్నారు. వీధిబడి చదువులు సైతం చాలా భాగం ఆరుబయట చెట్ల కిందే నడిచేవి. ఎంత గొప్ప రోజులవి. బళ్ళో పాఠం చెబితే పిల్లలకే కాదు, వాళ్ళు కూర్చునే బల్లలకు సైతం కంఠోపాఠం అయ్యేది. చెట్ల కింద కూర్చోబెట్టి చెబితే పైనున్న పక్షులకు సైతం వేదం నోటికి వచ్చేసేదని, సామగానంబులు సాగించు చిలుకలు సాక్ష్యం చెబుతాయి. శీతల మందిరాల్లో బంధించి చెప్పేకన్నా, రవీంద్రుడి శాంతినికేతనం తరహాలో ప్రశాంత సుందరమైన ప్రకృతి ఒడిలో పాఠాలు చెబితే ఎంతో మేలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా తేల్చి చెప్పింది. పైగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ధారాళమైన గాలి వెలుతురు సోకే చోట విద్యాభ్యాసం ఆరోగ్యప్రదమని సూచించింది. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్న ఆదికవి నన్నయ మాట